లేనప్పుడు కానీ మనము ఎక్కువగా వెజిటబుల్స్ లేనప్పుడు కానీ ఉల్లికొలతో ఎగ్ రైస్ చేసుకోవచ్చు. సీజనల్గా మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రఫేజ్ ఫుడ్ మన ఒంటికి చేరుతుందండి. దీనికి ఎగ్ రైస్ చేసుకున్న విధంగానే చేసుకోవాలి. నేనైతే కనుక ఉల్లికోల్ని బాగా కడిగేసి అంటే ఇసుక లేకుండా కడుక్కుంటానండి. అందులో ఉల్లిపాయలన్నీ పక్కన వేరు చేస్తాను. గడ్డిని వేరుగా పెడతానండి. దీనిలో గడ్డి ఎక్కువగా వాడుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి ఏమీ ఏ అవసరం లేదండి. చాలా టేస్ట్ ఉంటుంది. వెజిటబుల్ అయితే ఏ అవసరం లేదు. ఉప్పు వేసి కడుక్కోవాలి. కానీ మనం నూనె కూడా వేసుకోవక్కర్లేదండి. ముందుగా ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలోని ఉల్లిపాయలు వేసి నేను ఎగ్ రైస్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే పాన్లో నూనె వేయకుండా ఈ ఉల్లిగడ్డని బాగా వేయించానండి. చూడండి, ఒక్క చుక్క నూనె కూడా నేను వేయకుండా ఆ ఉల్లిగడ్డని వేయించాను. వేయించిన తర్వాత మనం పెట్టుకున్న ఎగ్ రైస్ ఉంది కదా, ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్ ఉక్కని ఇందులో వేసేసి మళ్ళీ కలిపాను. ఆ తర్వాత మనం రైస్ని కూడా కలిపేసి మనం శుభ్రంగా కలిపి ఉంచుకుంటాం. కారం కావాలనుకుంటే కారం ఆప్షనల్ అనే వేసుకోవచ్చు. కారం వద్దంటే మానేయచ్చు. ఇది ట్రై చేయండి. బాగాలేకపోతే